అనంతపురం రైల్వే ఉపరితల వంతెన ప్రారంభ కార్యక్రమం సందర్భంగా తెలుగుదేశంలో నెలకొన్న వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ప్రోటోకాల్ పాటించకుండా వంతెనను జేసీ ఎలా ప్రారంభిస్తారంటూ అధికారులపై ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సహకారంతో వంతెన పూర్తయిందని, ఇలా ఏకపక్షంగా ప్రారంభించడం సరికాదని స్వరూప అసహనం వ్యక్తం చేశారు. అయితే ఈ వంతెన రాకుండా ఉండేందుకు కొందరు నేతలు అడ్డుకున్నారని, పనులు అడ్డుకున్నారని జేసీ ఆరోపించారు. ఈ విషయంపై జేసీ, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ల మధ్య గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. ప్రజానాయకులు, ప్రముఖులు ఇది రాకూడదని వాళ్ళు విశ్వ ప్రయత్నం చేశారు. శాంక్షన్ అయిన తర్వాత ఏం చేస్తాం, కొంతమంది పెద్ద మనుషులు దానికి అడ్డుపడుతున్నారు, అసెంబ్లీలు అడ్డుపడతారు, ఇంకోసారి అడ్డుపడతారు, ఇది రావద్దంటారు, ఇది ఇంతది కూడా వద్దు, ఇంకా కుదించిపోవాలంటారు. ఈ రకమైనటువంటి వివాదాల వల్ల ఇది ఇంతవరకు పూర్తి కాలేదు. నాకు ఎవరిపైన ఈశా ద్వేషం లేదు. బహుశా ఈ నెలాఖరి అంటే ఇంకా 4-5 రోజుల్లో పాతూరు రోడ్డు కూడా అది విస్తరణ చేయటం కూడా జరుగుతుంది. కొంతమంది రాజకీయ నాయకుల యొక్క ప్రోద్బలంతో కోర్టుకు పోతున్నారు. ఈ ఊరు బాగుపడకూడదు అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు. వాళ్లకు రాబోయే ఎలక్షన్లో ప్రజలు బుద్ధి చెప్తారు. అందరికంటే ఫస్ట్ నేను వచ్చాను, నేనే ఇక్కడే ఉన్నాను. కాదు సార్, ఇదేమి ఎవరు జాగ్రత్త కాదు, అందరూ ఉంటారు. ప్రోటోకాల్ గా ఒక గౌరవం ఇచ్చాలి అందరికి. ఒక సిటిజన్ మేయర్ గా గౌరవించినప్పుడు ఇంకెవరు గౌరవిస్తారు అనుకున్నారు? ఇక్కడ ఒకరిదే అనుకుంటున్నారు. ఇక్కడ అధికారులు ఇంటికి వచ్చి ఇన్విటేషన్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అవమానపరిచారు. ఇది ఒక తెలుగుదేశం ప్రభుత్వం ఘనత అని చెప్పుకునే పరిస్థితి గానీ తీసుకురాకోకుండా ఈ విధంగా వచ్చి ఓపెన్ చేయడం చాలా బాధాకరం. ఈ ఘనత ఇది తెచ్చినది ఒక తెలుగుదేశం ప్రభుత్వంలో. మేము ఈ ఫ్లైఓవర్, చంద్రబాబు గారి ఫ్లైఓవర్ తెచ్చాము అని చెప్పుకునే లేకుండా ఇష్టాం కొద్ది ఓపెన్ చేయడం చాలా బాధాకరం. ఈ విధంగా ఆర్ఎంబీ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం చాలా బాధ విషయం.